విశాఖ ఎంపీ శ్రీభరత్కు సంబంధించి గీతం విశ్వవిద్యాలయంలో భూ కబ్జాను అయితే తీవ్రంగా వామపక్షాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఆఫీస్ వద్ద అయితే ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష నేతలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటంటే ఇంత సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఎందుకని సీక్రెట్ చేస్తారంటే ఆయన ఎంపీ కాబట్టి, ఆయన మంత్రి లోకేష్ గారికి తోడోడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి బంధువు కాబట్టి, ఆయన టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రధాన వ్యక్తి కాబట్టి వీళ్ళ ఆస్తులు కాపాడడం కోసం మీడియాను కూడా లోపల విడిచిపెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి ప్రజలకు చెందాల్సినటువంటి 54 ఎకరాల 79 సెంట్ల భూమిని కబ్జాకు పాల్పడితే ఎంపీ శ్రీభరత్ విశాఖపట్నం ఎంపీ దాన్ని క్రమబద్ధీకరణ చేయడం కోసం కౌన్సిల్ ఏజెంట్ పెట్టారంటే ఈ ప్రభుత్వం సిగ్గుందని అడుగుతున్నాం. మేము ప్రజల భూముల్ని మీ బంధువులకి మీ కుటుంబ సభ్యులకి దారదత్తం చేయడం కోసమైనా మీకు ప్రజల ఓట్లు గెలిపించని అడుగుతున్నాం మేము. కాబట్టి మీకు ఏమాత్రం చర్చ ఉండాలి ఉంటే ఎందుకు ముందు మీరేం చెప్పారు? పేదలు ప్రభుత్వ భూముల్లో, కొండపోరం భూముల్లో లేకపోతే బంజరు భూముల్లో పాకలు వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కల్పితం చేస్తామని చెప్పున్నారు. వాళ్ళకి చేయడం లేదు. మీరు అవి కొండల పక్కన ఉన్నాయని చెప్పని, గడ్డల పక్కన ఉన్నాయని చెప్పని, చెరువుల పక్కన పేదలకి పట్టాలు ఇవ్వడం లేదు. మీ బంధువు కాబట్టి ఆయనక ప్రజల భూములు తాకట్టు పెడతారా? 5,000 కోట్లు అంటే రూపాయి 2 రూపాయలు కాదు, అది 5,000 కోట్ల రూపాయల విలువ భూముల్ని ఆయనే ప్రజలకేమో సేవ చేస్తున్నారండి. గీత యాజమాన్యం ఎంపీ భరత్ ఇంజనీరింగ్ విద్యకి ₹1,00,000 వసూలు చేస్తున్నారు, వైద్య విద్యకి ₹1,00,00,000 వసూలు చేస్తున్నారు. 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారండి, కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారవేత్తకి ప్రజల భూముల్ని 5,000 కోట్ల రూపాయల భూములు ఎలా కట్టబెడతారండి? దుర్మార్గం కదా. అసలు ఎంపీకి ఆయన పదవి నుండి నైతిక హక్కు ఉందండి. నైతిక హక్కు ఉందంటే ఇప్పుడు వద్దంటే ఆయన అక్రమ భూముల్ని విడిచిపెట్టాలి, ప్రజలు పంచాలి. లేదంటే మీకు భూములే కావాలంటే పదవిని విడిచిపెట్టాలి. ఈ రెండు ఉండంటే ప్రజలు మీకు సరైన గురపాటు చెప్పదని మేము హెచ్చరిస్తున్నాం. ఏళ్ల తరబడి గీతం ఆధీనంలోనే భూములు ఉన్నాయని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారు అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి ఏంది? దోపిడీ చేసే దొంగలు తోడండి, దోపిడీ దొంగ తోడు తోటి ఎంపీ కాబట్టి, పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కాపాడాలి. ఇది పల్లా గారి తాలూకా అభిప్రాయం. ఈ భూములు ఈ దొంగను కాపాడితే ఇతరులతో దొంగతనం చేయొచ్చు, ఇతర భూములు కబ్జా చేయొచ్చు. కానీ ఒక దొంగ భూములు కబ్జా చేస్తుంటే ఇతర దొంగలు కూడా సపోర్ట్ తెలపడం అని చెప్పి దొంగలతో నైజం అది దొంగల నైజం. అది పల్లా గారి వ్యాఖ్య దొంగల నైజం. అది సరైన కాదు చెప్పదలుచుకున్నాం. మీకు ఓటేసి గెలిపించిన ప్రధానికం ప్రజల ఆస్తులు కాపాడడం కోసం, భూములు కాపాడడం కోసం మీరు ఎన్నిక ముందు అదే చెప్పారు. దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం సిపిఎం పార్టీ మేము. అది చేయకుండా మీరు కబ్జాదారుని పక్షాన మీరు నిలబడమని చెప్పినది పల్లాకి తగిన పని చెప్పని మీతో చెప్పదలుచుకున్నాం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సో ఇది ప్రభుత్వం ఈ విధంగానే ముందుకు వెళ్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లిపోతుంది. మా బంధువు ఎంపీ భర్తల భూములు కంపల్సరీ చేరడం కోసమే ప్రభుత్వం కానీ ముందుకెళ్ళాలనుకుంటే ప్రజాకోర్టు ఉందండి. ప్రజలే ఫైనల్. ప్రజలు తమకు అవకాశం వస్తుంది, అవకాశం ఖచ్చితంగా తీర్పు చెప్తారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ పాత రూపాయల పరిస్థితి వస్తుంది. లేదు ప్రజల పక్షం ప్రజల భూములు కాపాడాలని చెప్పనుకుంటే ఎంపీ మీ బంధువైనా సరే ఆ భూములు వెనక్కి తీసుకొని ప్రజలకు పంచడం చెప్పినది కీలకమైన విషయం. అది ముఖ్యమంత్రి చేయాల్సిన పని. ఏం కావాలి ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఎంత విచిత్రం అంటే మొట్టమొదటిసారి జీవీఎంసీ చరిత్రలో మీడియాను లోపల పంపించకుండా కౌన్సిల్ నిర్వహిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అయింది. ఇది ఒక చీకటి రోజు, బ్లాక్ డేగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఎంత ఇప్పటి వరకు మరి ఎందుకు మీడియా లోపల పంపించారు? ఈ రోజు ఎందుకు మీడియా లోపల పంపించట్లేదు అంటే మీరు చేస్తుంది చాలా తప్పు అని మీరు ఆల్రెడీ నైతికంగా అంగీకరించారు. మీరు నైతికంగా తప్పు చేస్తున్నారు అంగీకరించారు కాబట్టి మీడియా లోపల పంపించట్లేదు. మరి ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు మీడియాను పంపించకూడదు, దుర్మార్గం అంది. అందుకే మీడియాను పంపించమని చెప్పేసి ఈరోజు మేము నిరసన చేయాల్సి వస్తుంది. ఇది కాదు మా డిమాండ్. ఈరోజు శ్రీభరత్ గారు ఎంపీ గారు శ్రీరంగ నీతులు చెప్తాడు. ఆయన ఈరోజు భూ కబ్జా చేయకూడదు, ఈరోజు మీరు కాపాడకుండా అని చెప్తాడు ఆయన. మరి అటువంటి ఆయన 3 నెలల క్రితం 79 ఎకరాలు ఈరోజు క్రమబద్ధీకరణ చేసుకున్నావు. ఎకరాకు 18,000 రూపాయలు కట్టి మేము అడుగుతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న పేదలు, ఇల్లు లేని వాళ్ళు 1,34,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వండి, 18,000 మీకు కడతాం. ఇది ఒకటే కాదు, ఈరోజు 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఆక్యుపై చేయాలని చూస్తున్నాం. మేము అడుగుతుంది, నిజంగా నువ్వు ఎంపీగా ఉండాలనుకుంటే ఆ భూమిని పేదల పంచు. లేదు అవసరం లేదు నాకు ఎంపీ పదవి, భూ కబ్జా చేయడం కీలకం అనుకుంటే భూ కబ్జా చేసుకో, ఎంపీకి రాజీనామా చేయి. లేకపోతే ఈరోజు ఎంపీ భూ కబ్జా చేస్తే ఇక్కడ ఉన్న కౌన్సిల్ కూటమి నాయకులు దాన్ని క్రమబద్ధీకరిస్తున్నారంటే సిగ్గుమాలిన చర్య. మేము కానీ ఈ రోజు ఈ భూ కబ్జా చేసిన దాన్ని క్రమబద్ధీకరణ ఆపపోతే ఆ భూముల్లోకి ఈ రోజు మేము ఎర్ర జెండాలు పాతాం, పేదలకు పంచుతాం. విశాఖపట్నం నగరంలో 1,34,000 మంది కోడేసి ఆ భూముల్లోకి వెళ్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి
కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. చీకటి గదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎడగొట్టినట్టు ఈరోజు మీడియా ప్రతినిధుల్ని పత్రికా ప్రతినిధులు కూడా రాకుండా ఆమోదం తెలపడానికే నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు మా సోదరుడు చెప్తున్నాడు. అవన్నీ మొక్కలు పనికిరావు, ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ ఆక్రమణలో ఉన్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ ఆక్రమణలో, ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ స్వాధీనంలో ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? కబ్జా చేస్తున్న వాళ్ళకి మీరేం కాపలా కాస్తున్నారా? ప్రజలకు కాపలాదారులా, కబ్జాదారులకు కాపలాదారులా చెప్పాలి. నిస్సిగ్గుగా చెప్తున్నారు. మేము క్రమబద్ధీకరణ కోసమే ఈ సమావేశం పెట్టామని మేయర్ గారు చెప్తున్నారు. ఇది అన్యాయం కదా, విశాఖ ప్రజలను మోసం చేయడం కదా, మంచిది కాదు. ప్రజల ఆస్తులు కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధులే భూ కబ్జాలు చేస్తే ఇంకెవడు ఆదుకుంటాడు? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా. మీకేం చెప్పారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? వైసీపీ అంత తినేసింది, దస్తవల్ల భూములు తినేసింది, విజయసాయిరెడ్డి మొత్తం భూములు తినేశాడని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి? ఈ 54 ఎకరాల 79 సెంట్లు స్వాధీనం చేసుకుంటే మీకు పవర్ ఉన్నట్టు, లేకపోతే మీకు చిత్తశుద్ధి లేనట్టు. ప్రజలు హర్షించరు. ఇటువంటి కర్మ మాకు పట్టిందా అని ఈ విశాఖపట్నం ప్రజలు అనుకుంటారు. ఖచ్చితంగా ఈ 15 ఎజెండా రద్దు చేయాలా, ఈ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలని సిపిఐ తరఫున, వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ విశాఖలో గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించి 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు రెగ్యులేట్ చేసే పని, అంటే ఇప్పటివరకు కబ్జాలో ఉందని దాన్ని ఈరోజు రెగ్యులేట్ చేసే ప్రయత్నం అయితే విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరుగుతోందని, దీన్ని అతి సీక్రెట్గా ఈరోజు జరిపించడాన్ని అయితే వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున వామపక్షాలు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి, లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశాయి. అయితే పోలీసులు నిలువరించడంతో కాస్త ఉద్రిక్తతలు ప్రస్తుతం అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూములను కబ్జా చేయడాన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది సరైన చర్య కాదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తీసుకొస్తుందని పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడతో ఆగకుంటే భవిష్యత్తు పోరాటం అయితే మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జస్వంత్ శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.